గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. కుడి ఎడమైతే పొరపాటు లేదో అంటున్నారు పవన్ కళ్యాణ్. ఏ పార్టీ అన్నది పక్కన పెడితే పొత్తులుంటాయని ఢంకా బజాయించారు. ఇక కాషాయం మాత్రం తన సైన్యాన్ని ప్రకటించింది. అటు అధికార పార్టీ నేతలను తరమాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇలాంటి టాప్ 9 వార్తలను ఆంధ్ర పాలిటిక్స్ లో చూద్దాం. ఈసారి ప్రభుత్వాన్నే మార్చేసే పొత్తులుంటాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. అటు బీజేపీతోనైనా ఇటు టీడీపీతోనైనా ఏర్పడే పొత్తులు తమను అధికారంలోకి తీసుకొస్తాయని విశాఖలో పర్యటన ముగించుకున్న సందర్భంగా పవన్ చెప్పారు. ఓట్లు చీలకూడదన్నదే తమ ఆలోచన అన్నారు. ఎన్నికలయ్యాకే సీఎం పదవిపై నిర్ణయం తీసుకుంటామని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఏపీలో 30 మందితో కొత్త కార్యవర్గాన్ని ఆ పార్టీ చీఫ్ పురంధేశ్వరి ప్రకటించారు. ప్రధాన కార్యదర్శులుగా కాశీ విశ్వనాథరాజు, శివన్నారాయణ, దయాకర్ రెడ్డి, తపనా చౌదరిని నియమించారు. ఉపాధ్యక్షుడిగా పివిఎన్ మాధవ్, విష్ణువర్ధన్ రెడ్డి, సూర్యనారాయణ రాజు, ఆదినారాయణ రెడ్డికి చోటు కల్పించారు. వీరితో పాటు విష్ణుకుమార్ రాజు, రేలంగి శ్రీదేవి, అయ్యాజీ ఉంటారు. ఉపాధ్యక్షులుగా కొత్తపల్లి గీత, వాకాటి నారాయణ రెడ్డికి అవకాశం ఇచ్చారు. అధికార పార్టీ నేతలు గోదావరి తీరంలో ఇసుక దోచుకుంటున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఇంటికొక కర్ర పట్టుకుని వైసీపీ నేతలను తరిమికొట్టాలని అమలాపురంలోని గడియార స్తంభం సెంటర్ నుంచి పిలుపునిచ్చారు. విభజన చట్టం, హోదా అని కల్లబొల్లి మాటలు చెప్పారని సీఎం జగన్ ను విమర్శించారు. జగన్ తన ఎంపీలను అమ్ముకున్నారని చంద్రబాబు శివాలెత్తారు. వైసీపీ అసంతృప్త నేత యార్లగడ్డ వెంకట్రావు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. త్వరలో టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు అపాయింట్మెంట్ కోరారు. లోకేష్ పాదయాత్రలో యార్లగడ్డ టీడీపీలో చేరే అవకాశం ఉంది. ఆ పార్టీ తనకు టికెట్ ఇస్తుందో లేదో తెలియదు కానీ గన్నవరం నుంచి పోటీ చేస్తానని యార్లగడ్డ స్పష్టం చేశారు. యార్లగడ్డను పోతే పొమ్మని తాను అనలేదన్నారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల. యార్లగడ్డ ముందే నిర్ణయం తీసుకున్నారని అనిపిస్తోందన్నారు. ఇక జగన్ ను గద్దె దించడానికి పవన్ ఎవరితోనైనా కలుస్తారని ఆరోపించారు. చంద్రబాబు, పవన్ ఎప్పుడూ కలిసే ఉన్నారని, చంద్రబాబు చెప్పినట్లు పవన్ చేస్తున్నారన్నారు సజ్జల. టీడీపీ నేత యనమలకు మంత్రి దాడిశెట్టి రాజా సవాల్ విసిరారు. కోటనందూరులో తనకు 150 ఎకరాలున్నాయని ప్రచారం చేశారని, 1 ఎకరం భూమి ఉన్నట్లు నిరూపించినా మీకే రాసిస్తా అంటూ ఆఫర్ ఇచ్చారు. చివరకు తన కుటుంబ సభ్యుల పేరు మీదున్నా మీరే తీసుకోండి అంటూ యనమలను ఉద్దేశించి మంత్రి దాడిశెట్టి రాజా వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో మంగళగిరి నుంచే పోటీ చేస్తానని నారా లోకేష్ స్పష్టం చేశారు. తాను ఎమ్మెల్యే అయ్యాక రాజధాని రూపురేఖలు మారుస్తానన్నారు. 2024లో టీడీపీ అధికారంలోకి వస్తే చంద్రబాబే సీఎం అవుతారని చెప్పారు. విపక్ష నేతల పాదయాత్రకు అధికార పక్షం ఆటంకాలు సృష్టించారని, ఆర్టీవీ షూటింగ్ కు మాత్రం రెడ్ కార్పెట్ వేస్తున్నారని విమర్శించారు లోకేష్. పవన్ విమర్శలపై వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఎర్రమట్టి దిబ్బలు, ఋషికొండపై పవన్ చర్చకు రావాలన్నారు. టీడీపీ హయాంలోనే ఎర్రమట్టి దిబ్బల దగ్గర ల్యాండ్ పూలింగ్ జరిగిందని ఆయన ఆరోపించారు. గీతం ఆక్రమణలు పవన్ కు కనపడవా అన్నారు. పవన్ ఎన్ని పర్యటనలు చేసినా వైసీపీదే అధికారమని వైవి సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. పవన్ ప్రతిపక్షాలతో కలిసి రావాలని కోరుతున్నామని సిబిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో జగన్ పాలనలో ప్రజలకు అన్యాయం జరిగిందని, ఆ పార్టీ బస్సు యాత్ర పార్వతీపురం మన్యం జిల్లా చేరుకున్న సందర్భంగా చెప్పారు. కేంద్ర ప్రభుత్వం దేశాన్ని అధోగతి పాలు చేసిందని విమర్శించారు. ఆర్థికంగా రాష్ట్రం దివాళా తీసిందని రామకృష్ణ వివరించారు. సిట్టింగులకే సీట్లు అంటూ తమ ప్రభుత్వంపై వ్యతిరేకత లేదని గులాబీ సైన్యం సంకేతాలిచ్చింది. కానీ బీఆర్ఎస్ ఇంటి బాట పట్టడం ఖాయమని కాషాయ సైన్యం ఢంకా బజాయిస్తోంది. ఈ మధ్యలో కాంగ్రెస్ మాత్రం దరఖాస్తుల దుకాణం తెరిచింది. ఇలాంటి టాప్ 9 తెలంగాణ పాలిటిక్స్ చూద్దాం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక విషయంలో సీఎం కేసీఆర్ కసరత్తు పూర్తయింది. రేపో మాపో బీఆర్ఎస్ అభ్యర్థులపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది. 119 స్థానాలకు గాను 112 స్థానాలకు అభ్యర్థులు ఖరారు చేశారు కేసీఆర్. కేవలం 6 స్థానాల్లో మాత్రమే అభ్యర్థుల మార్పు ఉంటుందని ప్రచారం జరుగుతోంది. 95% సిట్టింగ్లకే కేసీఆర్ ప్రాధాన్యత ఇస్తున్నారు. పనిచేసే ప్రభుత్వం, పనికొచ్చే ప్రభుత్వాన్ని చూడాలన్నారు మంత్రి కేటీఆర్. పాపికొండల తరహాలో సిరిసిల్ల అభివృద్ధి చెందుతోందని చెప్పారు. టాటాలు, బిర్లాలు మాత్రమే కాదు, తాతల నాటి కుల వృత్తులు బాగుపడాలన్నది కేసీఆర్ ఆలోచన అన్నారు. ప్రపంచంలో పోటీ పడేలా విద్యార్థులు తీర్చిదిద్దుతామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో కుటుంబ పాలన నడుస్తోందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకే గూటి పక్షులన్నారు. 2 పార్టీల DNA ఒకటే అని, అందరూ ఒకే గూటికి చేరుకుంటారని చెప్పారు. అందుకే బీజేపీకి అవకాశం ఇవ్వాలని కోరుతున్నామన్నారు. ఈ నెల 27న ఖమ్మంలో అమిత్ షా పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించారు కిషన్ రెడ్డి.
గాంధీ భవన్ లో కాంగ్రెస్ అభ్యర్థుల అప్లికేషన్ ఫామ్ విడుదల చేశారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఈ నెల 25 వరకు అభ్యర్థుల దరఖాస్తుల స్వీకరణ ఉంటుందన్నారు. దరఖాస్తు రుసుము ఎస్సీ ఎస్టీలకు 25,000, ఓసీబీసీ అభ్యర్థులకు 50,000 చెల్లించాలన్నారు. సెంట్రల్ ఎలక్షన్ కమిటీ నిర్ధారించిన తర్వాతే అభ్యర్థులను ఫైనల్ చేస్తామన్నారు రేవంత్. అసెంబ్లీ టికెట్ల విషయంలో తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ టికెట్లలో మహిళల కోటా మహిళలకు ఇవ్వాల్సిందే అన్నారు. డబ్బు లేదు, గెలవలేరు అంటే కుదరదని చెప్పారు. కమిటీల్లో కూడా మహిళలకు చోటు కల్పించడం లేదని ఆరోపించారు. సీటు చోటు లేకపోతే ఓటు ఎలా వస్తుందని ప్రశ్నించారు ఆమె. హైదరాబాద్ లోటస్ పాండ్ లో వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల దీక్ష చేపట్టారు. ఉదయం గజ్వేల్ నియోజకవర్గ పర్యటనకు వెళ్లేందుకు షర్మిల ప్రయత్నించడంతో అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరుపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరుకు నిరసనగా దీక్షకు కూర్చున్నారు. నిర్మల్ మున్సిపల్ మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయకుంటే ఆమరణ నిరాహార దీక్షలకు దిగుతామన్నారు బాధిత రైతులు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వానికి 12 గంటల డెడ్ లైన్ విధించారు. ఈ మాస్టర్ ప్లాన్ రద్దుకు డిమాండ్ చేస్తూ బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి 3వ రోజు దీక్ష పూర్తయింది. మంత్రి ఇంద్రకరణ్ సొంత భూముల రేట్లను పెంచుకొని రైతుల నోట్లో మట్టి కొడుతున్నారని ఆరోపించారు ఆయన. తెలంగాణలో మద్యం టెండర్ల దరఖాస్తులు రికార్డు స్థాయిలో లక్షలు దాటాయి. ప్రభుత్వానికి 2,000 కోట్లకు పైగా ఆదాయం లభించింది. శంషాబాద్ లో ఒక్కో షాప్ కి 300కి పైగా దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్ర సరిహద్దుల్లో షాపులకి భారీగా అప్లికేషన్లు వచ్చాయి. ఈ నెల 21న మద్యం షాపులు కేటాయిస్తారు. అయితే మద్యం టెండర్ల దరఖాస్తులతో 2,000 కోట్లు టార్గెట్ గా పెట్టుకున్నారని బండి సంజయ్ ఆరోపించారు. తనకు నచ్చిన నాయకులు ఎన్టీఆర్, కేసీఆర్ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కేసీఆర్ దయ వల్ల కాళేశ్వరం నీళ్లొస్తున్నాయని వ్యాఖ్యానించారు ఆయన. అయినా ప్రాజెక్టుపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రుణమాఫీ అనగానే కాంగ్రెస్ ఆశలు గల్లంతయ్యాయని మంత్రి ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు. మణిపూర్లో మళ్లీ పెచ్చరిల్లిన రక్తపాతం. అక్కడకు సిపిఎం సంఘీభావ యాత్ర. ఇక లదాఖ్ ప్రజలతో రాహుల్ మమేకం. మరోవైపు రాహుల్ పోటీ ఎక్కడా అనేది చెప్తున్న ఒక నాయకుడు. ఇక ఆంధ్ర, తెలంగాణ రాజ్యసభ ఎంపీల సంపద చెప్పిన ఒక నివేదిక. ఇలాంటి టాప్ 9 నేషనల్ న్యూస్ చూద్దాం. ఈ పరిస్థితుల్లో సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి నేతృత్వంలోని ఒక బృందం మణిపూర్ రాజధాని ఇంఫాల్ కు వెళ్లింది. మణిపూర్ సోదరులు, అక్క చెల్లెళ్లు భారత్ లో భాగమని చెప్పడానికి వచ్చినట్లు తెలిపారు ఆయన. మణిపూర్ లో శాంతి నెలకొనాలని, సాధారణ పరిస్థితులు ఏర్పడాలని యేచూరి ఆకాంక్షించారు. అటు రాహుల్ గాంధీ లదాఖ్ రాజధాని లేహ్ లో స్థానికులతో కలిసి స్టెప్పులేశారు. లదాఖ్ లో 2 రోజుల పర్యటనకు వెళ్లిన రాహుల్ గాంధీ అక్కడి యువతను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ తర్వాత వారి సాంప్రదాయ నృత్యంతో కలిసి స్టెప్పులేశారు. మరోవైపు లేహ్ లో జరిగిన క్రీడా పోటీలు తిలకించి విజేతలకు బహుమతులు అందించారు. ఇప్పుడు వాయనాడ్ నుంచి ఎంపీగా ఉన్న రాహుల్ గాంధీ మళ్లీ అక్కడి నుంచే పోటీ చేస్తారా ఏమో తెలియదు. కానీ యూపీ పీసీసీ కొత్త చీఫ్ అజయ్ రాయ్ మాత్రం రాహుల్ గాంధీ ఈసారి అమేఠీ నుంచి పోటీ చేస్తారని ప్రకటించారు. 2019 ఎన్నికల్లో అమేఠీ నుండి స్మృతి ఇరానీ రాహుల్ ఓడించారు. ఇక ప్రియాంక గాంధీ కోరుకుంటే వారణాసి నుంచి పోటీ చేయాలనుకుంటే చేయొచ్చని చెప్పారు. గుజరాత్ లో ఒక చైనీయుడు 1,200 మంది నుంచి 9 రోజుల్లో 1,400 కోట్లు కాజేసి పారిపోయాడని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా ఆరోపించారు. గతేడాది డానీ డేటా యాప్ పేరుతో ఫుట్బాల్ బెట్టింగ్ నిర్వహించాడు. ఈ కేసులో పోలీసులు 9 మందిని అరెస్ట్ చేశారు. అయితే గుజరాత్ లో చైనీయుడి చొరబాటు జరిగిందని పవన్ ఖేరా అన్నారు. ఈ యాప్ కోసం గుజరాత్ పోలీసులు ప్రచారం చేశారని ఆయన ఆరోపించారు. వ్యవస్థాపకుడు లాలూ ప్రసాద్ బెయిల్ పిటిషన్ ను సిబిఐ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దాణా స్కామ్ లో జార్ఖండ్ హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలని కోరింది. లాలూ ప్రసాద్ బెయిల్ పిటిషన్ ను అర్జెంటుగా విచారించాలన్న సిబిఐ విన్నపానికి సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించింది. అయితే తాము దేనికి భయపడబోమని, ఈ పోరాటంలో విజయం సాధిస్తామన్నారు లాలూ కొడుకు బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్. 1995 నాటి డబుల్ మర్డర్ కేసులో ఆర్జేడీకి చెందిన మాజీ ఎంపీ ప్రభునాథ్ సింగ్ ని సుప్రీంకోర్టు దోషిగా ప్రకటించింది. సెప్టెంబర్ 1వ తేదీన ఆయనకు శిక్ష ఖరారవుతుంది. కింది రోడ్డు ఆయన విడుదల చేస్తే పాట్నా హైకోర్టు కూడా సమర్థించింది. మహారాజ్ గంజ్ ఎంపీగా ఉన్న ప్రభునాథ్ సింగ్ 1995 లోక్సభ ఎన్నికల సందర్భంగా ఇద్దరిని హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఆయన మరో మర్డర్ కేసులో హజారీబాగ్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు.
కరోనా తర్వాత వచ్చే హెల్త్ ఎమర్జెన్సీని నివారించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. అలాగే వచ్చే సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి సిద్ధం కావాలని, స్పందించడానికి సమాయత్తం కావాలని గుజరాత్ గాంధీనగర్లో G20 దేశాల ఆరోగ్య మంత్రుల సమావేశాన్ని ప్రారంభిస్తూ చెప్పారు. ఆయన ఆరోగ్యం అత్యంత కీలకమని, కరోనా సంక్షోభం చాటిందన్నారు. సహకారానికి ఉన్న విలువ ఎంతటిదో కరోనా కాలం చూపించిందని ప్రధాని మోదీ అన్నారు. రాజ్యసభలో సిట్టింగ్ ఎంపీల్లో 12% మంది బిలియనీర్లని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ADR నివేదిక తెలిపింది. అయితే ఇందులో ముందు వరుసలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎంపీలున్నట్లు ఈ నివేదిక తెలిపింది. అంటే 11 మంది ఏపీ రాజ్యసభ సభ్యుల్లో 5 బిలియనీర్లని, 7 తెలంగాణ సభ్యుల్లో 3 బిలియనీర్లని ADR నివేదిక వివరించింది. కరీంనగర్లో 2 అన్నదమ్ములు గుండెపోటుతో చనిపోవడం కుటుంబంలో విషాదం నింపింది. ఇక సిరిసిల్ల మానేరు జలాశయంలో మంత్రి కేటీఆర్ బోటు నడిపారు. ఇలాంటి టాప్ 9 పల్లె వార్తలు చూద్దాం. ఖమ్మం జిల్లాలో ఆర్టీసీ బస్సు ఢీకొని ఆశా వర్కర్ మరణించింది. భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని CITU ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు ఆందోళన చేపట్టారు. పోలీసులు వచ్చి మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. సిరిసిల్ల మానేరు జలాశయంలో బోటు నడిపారు మంత్రి కేటీఆర్. జలాశయం అందాలను వీక్షిస్తూ బోటింగ్ చేసేందుకు వీలుగా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో మానేరులో బోటింగ్ యూనిట్లను ప్రారంభించారు కేటీఆర్. గుండెపోటుతో అన్నదమ్ములు మృతి చెందడంతో కరీంనగర్ జిల్లా రేణికుంటలో విషాదం నెలకొంది. ఈ నెల 3న మధుసూదన్ గుండెపోటుతో మరణించాడు. తమ్ముడి మరణం తట్టుకోలేక అన్న శ్రీకాంత్ రెడ్డి కూడా గుండెపోటుకు గురై మరణించాడు. కొడుకులిద్దరూ వెంటనే చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కడప లింగాల మండలం అంబకపల్లిలోని గంగమ్మ ఆలయంలో చోరీ జరిగింది. ఆలయ తలుపులు పగలగొట్టి లోనికి ప్రవేశించిన దుండగులు హుండీని పగలగొట్టి నగదు ఎత్తుకు వెళ్లారు. ఆలయంలోని సీసీ కెమెరాలు, టీవీని కూడా చోరీ చేశారు దొంగలు. ఖమ్మంలోని న్యూ విజన్ స్కూల్ కి తన సిబ్బందితో వెళ్లి పిల్లలతో పోలీసులంటే ఉండే భయాన్ని పోగొట్టే ప్రయత్నం చేశారు సిఐ శ్రీహరి. స్కూల్ పిల్లలను హవేలీ పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి స్టేషన్లో ఎవరెవరుంటారు, ఎవరు ఏ పని చేస్తారు అని పిల్లలకు అర్థమయ్యే విధంగా చెప్పారు. నిత్యం బిజీగా ఉండే పోలీసులు కాస్త పిల్లలతో సరదాగా గడిపారు. కర్నూలు జిల్లా ఆతునిలో అక్రమ మద్యాన్ని పట్టుకున్నారు. సిరుగుప్ప క్రాస్ దగ్గర అక్రమంగా తరలిస్తున్న 18 బాక్సుల కర్ణాటక మద్యాన్ని సెప్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 2 వ్యక్తులను అరెస్ట్ చేసి బైక్ సీజ్ చేశారు. నంద్యాలలోని రాజ్ థియేటర్లో ప్రభాస్ ఫ్యాన్స్ వీరంగం సృష్టించారు. థియేటర్ స్క్రీన్ చించేసి విధ్వంసం చేశారు అభిమానులు. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో గంజాయి మత్తులో యువకుడు హల్చల్ చేశాడు. మత్తులో వీరంగం సృష్టిస్తూ ఆసుపత్రి సిబ్బందిపై దౌర్జన్యానికి యత్నించాడు. సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో యువకుడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. సూపర్ సీఎం యోగికి సినిమా చూపిస్తానంటున్న సూపర్ స్టార్. ఇక ప్రధాని మోదీ చలో దక్షిణాఫ్రికా అంటున్నారు. ఇటు హైదరాబాద్ లో రేపు కొత్త బ్రిడ్జ్ అందుబాటులోకి వస్తోంది. ఇలాంటి టాప్ 9 మెట్రో న్యూస్ చూద్దాం. 40 ఏళ్లలో తొలిసారిగా గ్రీస్ లో భారత ప్రధాని పర్యటిస్తున్నారు. బ్రిక్స్ సదస్సులో భాగంగా ప్రధాని మోదీ ఈ నెల 22 నుంచి 24 వరకు దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్నారు. ఈ నెల 25న ఆయన గ్రీస్ లో పర్యటిస్తారు. గ్రీస్ ప్రధాని ఆహ్వానం మేరకు ఆయన ఏథెన్స్ వెళ్తున్నారు. లోక్సభలో అనుచిత వ్యాఖ్యల వ్యవహారంలో కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరికి సమన్లందాయి. ప్రధాని మోదీని ఉద్దేశించి ఆయన లోక్సభలో చేసిన వ్యాఖ్యలపై సభా హక్కుల ఉల్లంఘన కింద నోటీసులు జారీ అయ్యాయి. ఈ నెల 30న అధీర్ రంజన్ లోక్సభ ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరై తన వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. హైదరాబాద్ లో BST నుంచి ఇందిరా పార్క్ వరకు నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్ ని రేపు మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారు. 2.25 కిలోమీటర్లున్న 4 లేన్ వారధికి మాజీ మంత్రి నాయని నరసింహారెడ్డి పేరు పెట్టారు. 450 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ బ్రిడ్జ్ ని నిర్మించారు. అయితే ప్రజల ట్రాఫిక్ కష్టాలను తొలగించేందుకే కొత్త బ్రిడ్జ్ నిర్మించామన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. హైదరాబాద్ బీజేపీ ఆఫీసులో పాపన్న గౌడ్ జయంతి వేడుకలు నిర్వహించారు. సబ్బండ వర్ణాలకు సర్వాయి పాపన్న స్ఫూర్తి అన్నారు ఎంపీ లక్ష్మణ్. బహుజనుల ఆత్మగౌరవ పోరాటానికి పాపన్న గౌడ్ స్ఫూర్తి ఇచ్చారన్నారు. దొరలు, జమీందారులను ఓడించిన ధీరుడు పాపన్న గౌడని, బీజేపీ అధికారంలోకి వస్తే నిజమైన చరిత్రకారులను వెలుగులోకి తెస్తామని లక్ష్మణ్ తెలిపారు. రాచరికాన్ని ఎదిరించి బడుగు బలహీన వర్గాల కోసం పోరాడిన గొప్ప వ్యక్తి సర్వాయి పాపన్న గౌడని కొనియాడారు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ పొన్నాల లక్ష్మయ్య. ఢిల్లీలో పాపన్న గౌడ్ జయంతి వేడుకల్లో నివాళులర్పించారు కాంగ్రెస్ నేతలు. 3D ప్రింటింగ్ టెక్నాలజీ ద్వారా దేశంలో తొలి పోస్ట్ ఆఫీస్ ను కేవలం 43 రోజుల్లో నిర్మించారు.
ఐఐటి మద్రాస్ సాంకేతిక సహకారంతో ఎల్ఎన్టీ సంస్థ బెంగళూరులో ఈ భవనాన్ని నిర్మించింది. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ దీన్ని ప్రారంభించారు. సంప్రదాయ నిర్మాణ రీతికి భిన్నంగా ఈ 3D నిర్మాణం సాగింది. గతంలో అసాధ్యం అనుకున్నది ఇప్పుడు సుసాధ్యమైందన్నారు అశ్విని వైష్ణవ్. చంద్రుడి ఫస్ట్ లుక్ ప్రపంచానికి చూపిన ఇస్రో ఇక భారత పరుగుల రాణికి పగ్గాలు వేశారు. అటు బూమ్రాకు గ్రాండ్ వెల్కమ్ చెప్పిన ఐసీసీ. ఇలాంటి టాప్ 9 వార్తలను న్యూస్ జంక్షన్ లో చూద్దాం. ఇస్రో కృషి ఫలిస్తోంది. చంద్రయాన్ 3 పని మొదలైంది. విక్రమ్ ల్యాండర్ చంద్రుడి ఉపరితలాన్ని తన శక్తివంతమైన కెమెరాల్లో బంధించింది. ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి విక్రమ్ ల్యాండర్ వేరుపడ్డాన్ని తొలి డీ బూస్టర్ అంటున్నారు. చంద్రుడి ఉపరితలాన్ని ల్యాండర్ ఇమేజర్ కెమెరా ఫోటోలు తీసింది. ఈ చంద్రుడి ఉపరితలాన్ని ఇస్రో నిశితంగా పరిశీలిస్తోంది. ఈ నెల 20న రెండో డీ బూస్టర్ ఉంటుందని ఇస్రో తెలిపింది. U20 ప్రపంచ రెస్లింగ్ ఛాంపియన్షిప్ విజేతలు మోహిత్ సాగర్లకు ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం లభించింది. జోర్డన్ లో జరిగిన 61 కిలోల ఫ్రీ స్టైల్ ఈవెంట్ లో ప్రత్యర్థిని 9-8తో ఓడించి బంగారు పతకం సాధించాడు మోహిత్ కుమార్. అటు ఛాంపియన్షిప్ లో తాను సాధించిన రజత పతకాన్ని దేశ ప్రజలకు అంకితమిస్తున్నట్లు తెలిపారు సాగర్. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న ప్రవాస భారతీయుడు వివేక్ రామస్వామిని ట్విట్టర్ యజమాని ఎలాన్ మస్క్ తెగ మెచ్చుకున్నారు. వివేక్ రామస్వామి అభ్యర్థిత్వం నమ్మదగిందిగా ఉందన్నారు. వాస్తవానికి ఎలాన్ మస్క్ చైనా అధికారులతో రాసు పూసుకొని తిరగడాన్ని వివేక్ తప్పుబట్టారు. దేశం తరపున గట్టిగా వాదన వినిపిస్తున్న 37 ఏళ్ల భారతీయుడిని చూసి మస్క్ ఫిదా అయ్యారు. మాస్కోపై మరో డ్రోన్ దాడి జరిగింది. అయితే రష్యా బలగాలు దాన్ని కూల్చివేశాయి. దీంతో ఆ డ్రోన్ అక్కడి ఎక్స్పో సెంటర్ భవనాన్ని ఢీకొని కూలిపోయింది. వెంటనే కొన్ని గంటల పాటు మాస్కోలోని 3 ఎయిర్పోర్ట్లను మూసివేశారు. ఈ ఘటనతో మాస్కో అప్రమత్తమైంది. అయితే ఇదంతా యుక్రెయిన్ పనే అని రష్యా ఆరోపించింది. రష్యా యుక్రెయిన్ మధ్య ఘర్షణలు సాగుతున్న వేళ నల్ల సముద్రం నుంచి యుక్రెయిన్ నౌక ఆహార ధాన్యాలతో కదులుతోంది. ఒడిశా నుంచి ప్రయాణం మొదలుపెట్టిన ఈ నౌక ఇప్పుడు టర్కీ దగ్గరలోని బోస్ఫరస్ జలసంధి గుండా పయనిస్తోంది. చైనాకు చెందిన ప్రాపర్టీ కంపెనీ ఎవర్ గ్రాండ్ అమెరికాలోని తన వ్యాపారం దివాలా తీసినట్లు ప్రకటించింది. న్యూయార్క్ కోర్టులో చాప్టర్ 15 కింద ఈ కంపెనీ ఐటీ పెట్టేసింది. చాప్టర్ 15లో అమెరికాలోని విదేశీ కంపెనీ ఆస్తులకు రక్షణ లభిస్తుంది. వాస్తవానికి 2021లో ఎవర్ గ్రాండ్ భారీ స్థాయిలో దివాలా తీయడంతో ప్రపంచ స్టాక్ మార్కెట్లు షేక్ అయ్యాయి.